శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమాముదాన్మహం. శ్రీగురుభ్యో నమః. ఇవాళ వచన శ్రీ స్కాంద మహాపురాణం ఇవాళ ఎపిసోడ్ 43 ప్రారంభం చేద్దాం. దానికి ముందర 42 ఏం చెప్పుకున్నాం, ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం ఒకసారి చదువుతాం. ఈ అధ్యాయం అంటే ఏమని చెప్పచ్చు, సూతుడు మీకు ఈ చక్రతీర్థం యొక్క మహాత్మ్యం చెప్పేదని, చక్రతీర్థం అంటే లేదు ఉండబోదు, ఇతర స్నానం చేసిన వారు మోక్షం పొందుదురు, ఇందుకు సందేహం లేదు. ఈ అధ్యాయం శ్రద్ధగా చదివినాను ఎన్నో చక్రతీర్థంలో అభిషేకం చేసిన ఫలము కలుగును అని చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్. సుందరులను గంధర్వులకు రాక్షసత్వము కలుగుట. సూతుని ఋషులు పద్మనాభుని బాధించిన రాక్షసుడెవరు అని అడగగా సూతుడు ఇట్లా చెప్పాను, ఆ రాక్షసుని గురించి చెప్పేదను. ఆ రాక్షసుడు ముళ్ళ యొక్క శాపం వలన అట్లు మారిను. పూర్వము శ్రీరంగమునందు వశిష్ఠ అత్రేయమున్న విష్ణు భక్తులు శ్రీరంగనాథుని పూజించుతూ ఉండరు. ఒకనాడు అతడికి వీరబాహుని కుమారుడు బలము గలవాడు అయిన సుందరుడును గంధర్వుడు వందలాది స్త్రీలతో వివస్త్రుడై సరస్సునందు ప్రవేశించి వారితో కలిసి క్రీడించడం మొదలుపెట్టాను. కావేరి తీర్థము నుండి వశిష్ఠ మహర్షి ఇతర మునులతో కలిసి మాధ్యాహ్న సంధ్యను ఉపాసించటకే అతనికి వస్తూ ఉండగా స్త్రీలు భయపడి వస్త్రమును కప్పుకున్నది, కానీ ఆ సుందరుడు కప్పుకొనలేదు. అందుచేత వశిష్ఠ మహర్షి కోపించి నీవు రాక్షసులో కమ్ము అని శపించాను. అప్పుడు అతని భార్యలు వశిష్ఠ మహర్షిని అనేక విషయంలో ప్రార్థించి సుందరుని రాక్షసత్వమును పోవు ఉపాయమును తెలపమని కోరగా ఆ మహర్షి ఇట్లా, మీ భర్త 16 సంవత్సరముల శాపమును అనుభవించి యాదృచ్ఛికముగా వెంకటాద్రికి వెళ్ళి అతడి గల చక్రతీర్థములకు వెళ్ళి పద్మనాభ మహాముని భక్షింపబోవును. మునిని రక్షించుడు విష్ణువు పంపు సుదర్శన చక్రము చేత రాక్షసుని శిరస్సును మొండెము నుండి పేరు చేయను. అప్పుడు సుందరుడు నా శాపము నుండి ముక్తిని పొందును అని చెప్పి శ్రీరంగేశుని సేవించుటకై తన ఆశ్రమమునకు వెళ్ళాను. సూతుడు పై విధముగా చెప్పాను. ఆ స్త్రీలు చూస్తూ ఉండగానే సుందరుడు భయంకరమైన రాక్షసుడిగా మారాను. ఆ రూపమును చూసి సుందరుని భార్యలు స్వర్గమునకు వెళ్ళి రాక్షస రూపముతో కనిపించిన ప్రాణులను తినుతూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశములకు తిరుగుతూ చివరకు వెంకటాద్రిని చేరిను. ఈ విధంగా 16 సంవత్సరములు గడిచెను. తర్వాత చక్రతీర్థమునందు నివసించుతున్న పద్మనాభుని భక్షింపబోగా సుదర్శన చక్రము చేత తన శిరస్సు ఖండింపబడగానే రాక్షస దేహమును విడిచి దివ్యరూపమును పొంది దివ్య విమానునికి చేతులు జోడించి సుదర్శన చక్రములకు నమస్కరించి అనేక విధములు స్తుతించి చక్రాయుధముచే అనుజ్ఞ పొంది స్వర్గమునకు ఎగాను. సుందరుడు స్వర్గమునకు వెళ్ళగా మునీశ్వరుడు అగు పద్మనాభుడు సుదర్శన చక్రమును ఇట్లు ప్రార్థించాను, నీకు నమస్కారము. నీవు నివసించడం వలన ఇతర స్నానం చేసిన పాపుల యొక్క పాపమును నశింపజేసి వారికి శాశ్వత ముక్తిని ప్రసాదించము. నీవు ఇతర నివసించడం వలన ఈ తీర్థము చక్రతీర్థమని పేరు పొందుగాక. ఓ చక్రాయుధమా, నీకు నమస్కారము. భూతలం నుండి ప్రేతముల నుండి భయం లేక ఉండుగాక అని స్తుతింపగా తథాస్తు అని పిలికి ఆ తీర్థమున ప్రవేశించాను. సూతుడు ఇట్లా చెప్పాను, ఓ బ్రాహ్మణులారా, మీకు చక్రతీర్థం యొక్క వైభవమును చెప్పి తిని ఈ కథను విన్నవారు అన్ని పాపం నుండి ముక్తిని పొందుదురు. జాబాలి తీర్థ మహిమ. సూతుడు ఇట్లు చెప్పిన, ఓ తపోధములారా, నైమిషారణ్యమునందు నివసించు మునులారా, వెంకటాద్రిపై గల జాబాలి తీర్థమును గురించి చెప్పేదను. దురాచారులను పేరు గల విప్రుడు ఆ తీర్థములందు స్నానం చేయడం వలన ముక్తిని పొందాను. ఋషులు ఇట్లు పలికిరి, తత్వమును తెలిసిన సూత్ర, ఎవరి దురాచారుడు? తన దురాచారంతో ఏం పాపం చేశాను? ఏ విధంగా ముక్తి పొందాను? ఈ తీర్థం యొక్క వైభవం ఏమి? మాకు విస్తారముగా తెలియజేయము. సూతుడు ఇట్లు చెప్పాను, ఓ మునులారా, ఆ దురాచార పాతకమును వినుడు. కావేరీ తీరమునందు దురాచారులను బ్రాహ్మణుడు
క్రూరాత్ముడై పాపకర్మలు చేయొచ్చు పాతకములతో సంసర్గమును ఏర్పరచుకోవడం వలన అతని బ్రాహ్మణత్వం పూర్తిగా నశించను. మహాపాతకములతో కలిసి ఒక దినము నివసించినతో వారి బ్రాహ్మణత్వనందు ఒక భాగము నశించును. దీని ఎందుకు సందేహం లేదు. 2 దినములు కలిసి ఉన్నను, ముట్టుకొనను, చూచినను, శయనించినను, కలిసి భుజించినను 2 భాగముల బ్రాహ్మణత్వం నశించును. 3 దినముల సహవాసం వల్ల 3 భాగములు, 4 దినముల సహవాసం వల్ల 4 భాగములు నశించును. అంతకంటే ఎక్కువ దినములు కలిసి ఉన్నచో మహాపాతకములు చేసిన వారితో సమానులోగును. ఆ విధంగా బ్రాహ్మణత్వం కోల్పోయిన దురాచారుడు మహాపాతకములచే పట్టుకొనబడను. వేతాలను చేత పట్టుకొనబడిన ఆ దురాచారుడు వనములలో తిరుగుతుండెను. పూర్వపుణ్యం వలన విధివశాత్తు అతడు కొంతకాలములకు అన్ని పాపములను నశింపచేయి వెంకటాద్రిని చేరెను. పిశాచముచే ఆవహింపబడిన దురాచారుడు జాబాలి తీర్థమునందు మునిగెను. వేతాళుడు విడిచిపెట్టగా పైకి తేలను. పావనముకు ఆ తీర్థం నుండి బయటకు వచ్చి తాను కావేరీ తీరం నుండి ఇతడికి ఎట్లు వచ్చేను అని చకితుడయ్యను. అప్పుడు అతడు గల జాబాలి యోగేంద్రుని సమీపించి నమస్కరించి తాను అతడికి ఎట్లు వచ్చెను దయతో తెలియజేయమని అడిగాను. ఆ ముని ఒక్క క్షణం ఆలోచించి ఇట్లు చెప్పాను. జాబాలి వర్ణించిన పార్వణము శ్రాద్ధము చేయకపోవటచే కలుగు దోషములు. ఓ దురాచార, మహాపాతకులతో కలిసి పూర్వం నీవు జీవించటం వలన నీ బ్రాహ్మణ్యం అంతరించుటచే వేతాళుడు నిన్ను పట్టుకుని నీకు వడలు తెలియక పలు చోట్ల తిరుగుతూ ఇతడికి వచ్చి ఈ తీర్థమునందు వేతాళుతో సహా మునిగితివి. ఇతడ స్నానం చే నీ పాపం నశించినవి. నిన్ను పట్టుకుని వేతాళుడు పూర్వం ఒక బ్రాహ్మణుడు. తండ్రి చనిపోయిన దినంలో పార్వణ పూర్వకముగా పితృశ్రాద్ధము చేయలేదు. అతని పితృదేవతతో చెప్పించడం వలన వేతాళుగా మారిన ఈ తీర్థంలో స్నానం చేయడం వలన వేతాళత్వము విడి విష్ణులోకమును చేరను. తల్లి కానీ తండ్రి కానీ మరణించిన దినమ శ్రాద్ధం పెట్టని వాడు వెంటనే వేతాళత్వం పొంది తరువాత నరకమునకు పోవును. సూతుడు ఇట్లా చెప్పాను. ఈ విధముగా దురాచారుడు మహాపాపములు చేసినప్పటికీ ఈ తీర్థమునందు స్నానం చేసి ముక్తుడై విష్ణులోకము చేరును. ఎతడ దురాచారులు ముక్తిని పొందెను ఆ తీర్థము నివృత్తి లేని పాపములను కూడా తొలగించును. శూద్రుడు పూజించిన లింగములకు కానీ విష్ణు విగ్రహములకు కానీ విప్పుడు నమస్కరించిన ఘోర పాపము. దానికి మహర్షులు స్మృతుల యందు ప్రాయశ్చిత్తము చెప్పలేదు. జాబాలి తీర్థమునందు స్నానం చేయటం వలన అట్టి పాపము సహితము నశించును. బ్రాహ్మణ నిందకు ప్రాయశ్చిత్తం లేదు. విశ్వాసఘాతకులకు కృతజ్ఞులకు సోదరుని భార్యతో రమించిన వారికి పాప నివృత్తి లేదు. అట్టి వారికి జాబాలి తీర్థమున స్నానం చేసినందువలన ముక్తి కలుగుతున్నది. ఈ విధముగా మీకు జాబాలి తీర్థం యొక్క వైభవమును చెప్పి తిని ఇది విన్నవారు అన్ని పాపముల నుండి ముక్తిని పొందుదురు. తుంబూరు అంటే ఘోణతీర్థము లేక ఘోణతీర్థం యొక్క మహిమ. సూతుడు ఇట్లా చెప్పాను. సౌనకాది మహాములారా, మీకు ఘోణతీర్థం యొక్క మహాత్మ్యము చెప్పేదను. అతడు స్నానం చేయుట అన్నది పూలవిన తపఫలం వల్ల కలుగును. సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు పరమపావనముకు ఘోణతీర్థమునందు గంగాది తీర్థములు వచ్చుతూ ఉన్నవి. లోగడ నారద మహర్షి చెప్పిన మాటలను అనుసరించి గంగాది తీర్థములు మానవుల వలన తమకు సంక్రమించిన ఘోర పాపములు పోగొట్టుకున్నటకై ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పిమ్మట అతి పవిత్రము ఈ ఘోణతీర్థములు సర్వతీర్థములు స్నానం చేసింది. కనుక ఘోణతీర్థములలోకెల్లా పుణ్యతమైనది. తీర్థములలోకెల్లా పుణ్యతమైనది. ఇందు స్నానం చేసిన వారి అన్ని పాపములు నశించు. సూతుడు ఇట్లు చెప్పాను. అన్ని పాపములను పోగొట్టున్నది మోక్షమును ప్రసాదించినది అవు కథను చెప్పేదను. పూర్వము మహాతేజశాలి అయిన గార్గ్యుడు మహాత్ములకు దేవరునికి నమస్కరించి ఘోణతీర్థమును గురించి వివరింపు అని అను. దేవరుడు ఇట్లు చెప్పాను. తుంబూరుడను గంధర్వుడు పతివ్రత భార్యను శపించి పాపము పొందినవాడయి
ఈ తీర్థనందు స్నానం చేసి ఆ స్వామిని సేవించి తిరిగి వచ్చుట లేని విష్ణులోకమును పొందాను. గార్గ్యుడు ఇట్లా చెప్పాను, ఓ ఋషి, సర్వ విద్యా విశారదుడైన తుంబురుడు ఏల రూపవతి అయిన తన భార్యను శపించను. ఆమె ఎందు ఏమి దోషమున్నది? దీన్ని వినుటకు నాకు కుతూహలము కలదు. తుంబురుడు తన భార్యకు మాఘస్నానం చేయవలసిన విధిని చెప్పుట. మాఘత్రయమందు కల్మషమును తొలగించు స్నానమును నాతో కలిసి చేయము. స్వామి కొరకు శుచివై వంట చేయము. భక్తితో నాతో కలిసి ప్రదక్షిణము నమస్కారము చేయము. దేవదేవుడు స్వామికి ప్రతిదినము సపర్య చేయము. విష్ణు సంబంధమైన పురాణములను వినుము అని అనేక విధముల చెప్పినా దానివల్ల నీకు ముక్తి కలుగును అని ఆ విధులను అనేక విధులను చెప్పి దానివల్ల నీకు ముక్తి కలుగును అని, అలాగే విష్ణులోక ప్రాప్తి కలుగునని చెప్పగా అతని భార్య కోపంతో సహింపరాని దుర్గతిని కలిగించే మాటలను ఇట్లా అన్నాను. మాఘమాసమున చలి ఉండును, సూర్యోదయ సమయంలో స్నానం చేసేటట్లు అనచు తుంబురునికి అప్రేమగా పలికెను. సర్వజ్ఞులే తుంబురుడు తన భార్యకు శాపమిచ్చాను. అన్ని పాపములను నశింపజే వెంకటాద్రిపై ఘోణతీర్థం యొక్క సమీపమున రావి చెట్టు త్వరలో నీరు లేని చోట కప్పవై పడి ఉండు. అది విని ఆ గంధర్వ స్త్రీ భర్త పాదములపై పడి క్షమింపమని వేడగా తుంబురుడు శాప విమోచనమును ఇట్లు చెప్పాను. మహానుభావుడగు అగస్త్యుడు ఘోణతీర్థమునందు పౌర్ణమి తిన్నాడు ఆ రావి చెట్టు వద్ద శిష్యులకు ఘోణతీర్థం యొక్క వైభవమును వర్ణించును. అప్పుడు నీవు ఆ మహత్తును విని పాపములు పూర్తిగా నశింపగా పూర్వరూపమును పొంది నాతో రమించువు అని శాపాంతమును చెప్పాను. పతివ్రతయుగానే కప్పగా మారి 10,000 సంవత్సరం అచ్చట్లనే గడిపాను. తరువాత కొంతకాలంలో వెంకటాద్రికి అగస్త్యుడు శిష్య సమేతుడై వచ్చి స్వామి పుష్కరిణి నియమపూర్వకంగా స్నానం చేసిన. పుష్కరునికి దక్షిణమందున్న వరాహస్వామికి నమస్కరించి వెంకటేశ్వర ఆలయంలోకి వెళ్ళి ఆ స్వామికి నమస్కరించి అగస్త్యుడు ఘోణతీర్థములకు వెళ్ళి తీర్థములందు స్నానం చేసి తన శిష్యులతో కూడి రావి చెట్టు నీడలో కూర్చుండను. ఘోణతీర్థ మహాత్మ్యము శిష్యులకు వివరించను. ఆ మహాత్మ్యము విన్న మండోకము యోగి పాదములపై పడను. అప్పుడు ఆమెకు జ్ఞానదీపం వలన ముని యొక్క వైభవము తెలుసుకొనను. ఓ అగస్త్య, దయతో నన్ను రక్షింపము, నేను భర్త మాటను వినదాన్ని అని పలికి ఊరకొనను. అది విని అగస్త్యుడు, నీకు శుభము కలుగును, నీకు ఈ కప్పరపు ముచ్చటకు పూర్వజన్మైంది ఏం పాపము చేసివో చెప్పుమని అడిగాను. ఆమె తాను సకల విద్యా విశారదులకు తుంబురులను గంధర్వుని భార్యనని భర్త మాటలను సహింపక దుర్గతిని కలిగించే మాటలను దుర్బుద్ధితో పలికితిని. ఇది విని అగస్త్యుడు నీ భర్త కుశాగ్ర బుద్ధి కనుకనే కోపంతో శపించెను. ఈ విధముగా భర్తవాక్యం వినందువలన శాపం నెచ్చుట యుక్తమే అని ఆమెతో పతివ్రతాధర్మం చెప్పి నీవు దోషఫలమును అనుభవించి ఘోణతీర్థ వైభవం వినుటతో నీకు మండోగ్రహము నుండి విముక్తి కలిగి పూర్వరూపమును పొందింది. దీనివలన ఈ తీర్థం యొక్క వైభవం జగత్తులో ప్రసిద్ధిని పొందినది. ఈ ఘోణతీర్థమున పౌర్ణమి నాడు స్నానం చేయవారికి అనేక శుభఫలములు కలుగునని చెప్పి అన్ని పాపములను నశింపజే ఈ అధ్యాయము విన్నవారు వాజపేయి యాగఫలమును పొంది శాశ్వతము విష్ణులోకమును పొందుదురు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విశ్రాంతిద్దాం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా